యాక్చువల్‌గా నేను ఇందులో జాయిన్ అవ్వకముందు వేరే కమ్యూనిటీలో జాయిన్ అయ్యా. అవునా? జాయిన్ అయ్యా. జాయిన్ అయ్యి అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తా. ఓకే. కొంచెం కుదరక నేను కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేయకుండా జస్ట్ కొన్ని డేస్ విన్నాను. కాకపోతే జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళేమన్నారంటే, లైవ్ క్లాసెస్ ఉంటాయి అది ఇది అని చెప్పారు. కానీ జాయిన్ అయిపోయిన తర్వాత రికార్డింగ్స్ పంపించి, ఒక పీడీఎఫ్ ఇచ్చారు. ఆ పీడీఎఫ్ ఇచ్చి ఇదంతా క్లాసెస్. ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా పంపించిన ఇప్పుడు డైలీ రికార్డింగ్ చేసిన వీడియోస్‌ని ఒక పీడీఎఫ్ లాగా చేసి ఇస్తారనుకోండి కొత్త స్టూడెంట్స్‌కి. అట్లనే వాళ్ళిచ్చారు. ప్రీవియస్ క్లాస్ పీడీఎఫ్ ఇచ్చి ఇది చూసుకోండి అని చెప్పారు జాయిన్ అయ్యాక. ఓకే. అయితే ఒక 2, 3 డేస్ విన్నా. ఆహ్, 2, 3 డేస్ విన్న తర్వాత ఇక నేను బిజీ ఉండే. ఇంటరాక్షన్ లేదు బ్రో. పర్టిక్యులర్‌గా రికార్డింగ్స్ వింటే అంత ఇంట్రెస్ట్ రాకపోయేది. ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెస్ట్ రాకపోయేది. సో, ఇక జాబ్ బిజీలో ఉన్నది డిస్కంటిన్యూ చేశా. మళ్ళీ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఎందుకో ఏటో మళ్ళీ షేర్ మార్కెట్ సైడ్ రావాలనిపించి ఇన్‌స్టాగ్రామ్‌లో రిసర్చ్ చేస్తే అప్పుడు సడెన్‌గా మీది కనిపించింది. మెసేజ్ చేశా. మీతో పాటు ఇంకొకటి కూడా కనిపించింది. రెండిటితోని చూసా. చూసి అనుకున్నా అరే ఇద్దరితో మాట్లాడిన తర్వాత అప్పుడు అనుకున్నా. లైక్ వాళ్ళేం చెప్పారంటే వాళ్ళు ఇట్లా క్లాసెస్ ఉంటాయి. యాప్ ఉంటుంది. అట్లా ఉంటుందని చెప్పారు. మీరు మీతో మీ సుభాష్ బ్రో పేరు. తనతో మాట్లాడిన సుభాష్. తర్వాత జెన్యూనిటీ అనిపించింది బ్రో. మాట్లాడే విధానంలోనే అర్థమైపోతది. ఆహ్, కానీ ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే ఇంత పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్క పర్సన్‌కి మెసేజ్ చేసి అర్థమైందా? అర్థమైందా? అని అది మాత్రం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. రైట్. ఓకే. జాయిన్ అయ్యాక అర్థమైంది. అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. నేను ఒక రైట్ డెసిషన్ తీసుకున్నా అని. కానీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బ్రో. ఇట్లా ఉంటది అని కమ్యూనిటీలో. యాహ్! మిమ్మల్ని క్లాస్ అంటే బ్యాకప్ చేసే విధానం అవ్వచ్చు, క్లాస్ చెప్పే విధానం అవ్వచ్చు ఎట్లా ఉంది అని. 100% కరెక్ట్ ఉంది బ్రో. బయట కంపేర్ చేసిన ఆ పాత కమ్యూనిటీతో మీతో కంపేర్ చేస్తే అసలు కంపారిజనే వేస్ట్ బ్రో. థ్యాంక్ యూ సైతేజ గారు. అంటే ఆర్ యూ ఇక్కడ వరకు మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారో అది మీకు సాటిస్ఫైడా? నాలెడ్జ్ పరంగా సాటిస్ఫైడ్ మీరు బ్రో. నేను రైట్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు బ్రో. ఇంత ఫాస్ట్‌గా, ఇంత తొందర హ్మ్. ఇంత నేర్చుకుంటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పెక్ట్ చేయలే. రైట్. జాయిన్ అయినప్పుడు ఒక 3, 4 మంత్స్ పడతది కావచ్చు ఈ టాపిక్స్ నేర్చుకోవడానికి. కాకపోతే హాలిడేస్ ఏమైనా ఇచ్చేస్తే 20 డేస్ కూడా పట్టలేదు బ్రో ఇవన్నీ నేర్చుకోవడానికి. 25, మీ 20 డేస్ మీకు అనిపిస్తుంది అట్లా. మీకు అనిపిస్తుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. 10th నుంచి చూసుకుంటే ఈరోజు ఎగ్జాక్ట్లీ 9th. నియర్లీ ఆ! 25 డేస్ పట్టింది. కాకపోతే మధ్యలో మనకి గ్యాప్స్ కూడా 4 డేసే గ్యాప్ వచ్చాయి. నియర్లీ అవును. 21 డేస్, 23 డేస్ పట్టాయి అట్లా. స్ట్రాటజీస్‌తో పట్టలే. అది. రైట్. ఆహ్, అంటే స్ట్రాటజీస్, డౌట్ సెషన్ ఇవన్నీ ఇంత తొందరగా నేర్చుకుంటానని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బ్రో. రైట్. మీకు మీకు నచ్చిందా అండి? నేను మీకు సాటిస్ఫైడ్ బ్రో. ఫుల్ రైట్. సాటిస్ఫైడ్. రైట్. కరెక్ట్ రైట్. నేను అనుకున్న దానికంటే ఎక్కువొచ్చింది ఇక్కడికొచ్చిన తర్వాత. అయ్యో! థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకా జస్ట్ ఇప్పుడు రివ్యూ అయిపోయింది కదా! మీకు క్లాసెస్ అయిపోయినాయి కదా! ఇంకా మీకు వదిలేయడాలు ఏమి ఉండదండి. మీకు ఇందాక కూడా నేను చెప్పా. మీకు అయ్య బాబోయ్! ఇన్ని సార్లు మెసేజ్ చేస్తున్నారు ఏంటి అని మీకు అనిపించాలే తప్ప మా సైడ్ నుంచి మెసేజ్ చేయడం అయితే ఆగదు. అది మీకు ఎన్ని బ్యాచెస్ అయినా మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఎన్ని బ్యాచెస్ అయినా కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం లైవ్ సెషన్‌కి అంటే ఈ బ్యాచ్ అయిపోతే మీకు లైవ్ సెషన్ ఎవరైనా పెట్టరా? మిమ్మల్ని ఎవరు పట్టించుకోరా అన్న విషయం ఎవరికైనా అట్లా అనిపిస్తే జస్ట్ నాకు మెసేజ్ చేయండి. హాయ్ అని మెసేజ్ చేయండి. నాకు అర్థమైపోద్ది. రైట్. సో కమ్యూనిటీని ఓకే బ్రో. వదిలైతే వెళ్ళరని అనుకుంటున్నాను. సో ఏదైతే ఆ బాండ్ ఉందో ఆ బాండ్ అట్లానే ఉంచండి. రాబోయే రోజుల్లో ఫారెక్స్ గురించి అవ్వచ్చు, ఏదైనా మీ సపోర్టేనండి. ఎవరైతే మన కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో ఆ విధంగానే కదా ఇప్పుడు క్లాస్ వింటున్నారు. నిజంగానే మీ అందరికీ ఇంట్రెస్ట్గా ఉంది అని మీరు రెస్పాండ్ అయ్యే బట్టే కదా. మీరు రెస్పాండ్ అయ్యే బట్టే అరే ఇంకా చెప్పాలి. నేను జస్ట్ 30 మినిట్స్ అని చెప్పా. 1 అవర్ 40 మినిట్స్ మాట్లాడాం. బికాజ్ అక్కడ అవును బ్రో. ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ అంతే. ఇంట్రెస్ట్ నాకు అక్కడ ఎట్లున్నా పర్లేదు. నేను డెఫినెట్లీ ఒకవేళ నిజంగానే ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా డెఫినెట్లీ నేను చెప్పడానికి అయితే రెడీగా ఉంటాను. బట్ మీ నుంచి కూడా అదే రెస్పాన్స్ ఉండాలని నేను కోరుకుంటాను. బట్ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సైతేజ గారు. థాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ యూ. బ్రో. థ్యాంక్ యూ.